హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ, మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తీసుకొని వచ్చేస్తున్నాను. చూడండి, ఫుల్ చికెన్ మంది తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన మసాలా రుబ్బుకోవాలి. ముందుగా నేను కొద్దిగా కారం కోసం అనేసి చిల్లీ తీసుకున్నాను, కొద్దిగా పండు మిర్చి తీసుకున్నా, అల్లం వెల్లుల్లి 2 ముక్కలు చేసుకొని అది కూడా వేసుకున్నాను. కొద్దిగా మిరియాలు, సరిపోయిన ఉప్పు, మసాలా అన్నీ కలుపుకోవాలి. కొద్దిగా పసుపు చాలా తగ్గించుకోవాలి. కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా. చూడండి, ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలి. దాంతోపాటే ఉల్లి కూడా వేసుకోవాలి. ఎర్రగడ్డ కూడా కట్ చేసి అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా బాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ బాగా శుద్ధంగా 2 గంటల ముందే నేను ఉప్పు నీళ్ళ నానబెట్టినాను. నేను అట్లా నానబెట్టి శుద్ధంగా కడిగిన తర్వాత ఇట్లా అక్కడక్కడ ఘాటు పెట్టుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి అనమాట. పైన అట్లా కట్ చేసుకుంటే మసాలా అన్నీ పెట్టడానికి బాగుంటుంది అనేసి ఇట్లా కట్ చేసుకోవాలి. ముందుగా నేను ఫుల్ చికెన్ తీసుకున్నాను. కావాలంటే మనం ఇది కట్ చేసుకొని సొహం చికెన్ అయినా లేదా ముక్కలైనా చేసుకొని, బిర్యానీ ముక్కలు ఉంటుంది కదా, అట్లయినా చేసుకోవచ్చు. నేను మాత్రం ఫుల్ చికెన్ చేస్తున్నాను. ఇప్పుడు సూపర్గా ఉంటుంది. చూడండి వీడియో. ఇవన్నీ కట్ వేసినాను కదా. ఇప్పుడు మసాలా అన్నీ కలపాలి. బాగా ఇట్లా ఉండాలి. మెత్తగా వచ్చేయాలన్నమాట పేస్టు. ఇవన్నీ దానిలో వేసి 1 గంట 2 గంట అట్లా నానబెట్టాలి. అప్పుడు అన్ని మసాలా, ఉప్పు, కారం అనేది బాగా పడతాయన్నమాట. ఇట్లా మొత్తం కలపేయాలి. మసాలా మొత్తం కలపకుండా కొద్దిగా మసాలా ఎత్తి పెట్టుకోవాలి. సోహం మసాలా మనం చికెన్లో కలిపేస్తే సోహం మసాలా వచ్చి మనం ఎంచినప్పుడు అవసరం పడుతుంది. అప్పుడు దానిలో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం చికెన్ మొత్తం ఇట్లా పట్టినట్టు కలిపేసేయాలి. మొత్తం పూసేసేయాలన్నమాట. ఇంకా కొద్దిగా మసాలా దానిలో వేసి ఒక 2 గంటల దాకా నేను నానబెట్టిన. ఇదే ఒక 2 గంటలు అట్లా పక్కనే పెట్టేసేయాలి. బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. చూడండి, ఇట్లా మసాలా దీనికి పెద్ద మసాలా ఏమి లేదండి. చాలా సింపుల్ మసాలా, సూపర్గా ఉంటుంది. మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. చాలా రుచిగా చేసుకోవచ్చు. సూపర్గా వస్తుంది. ఖచ్చితంగా చేసి చూడండి. మొత్తం నేను మసాలా మొత్తం వేయలేదు. పక్కన కొద్దిగా మసాలా ఎత్తి పెట్టేసినాను. సోహ మసాలాని చికెన్లో మొత్తం వేసేసిన. ఇప్పుడు ఒక పొయ్యి వెలిగించి, ఇది వచ్చి ఏమిటంటే శనగబెడలు ఉడకబెట్టుకోవాలి. దీనిలో శనగబెడలు కసు అని అంటారు. కసు అని దాని పేరు అనమాట. మనం ఏమంటామో దాని పేరు నాకు తెలియదు. కసు అని అంటారు దీనికి. అది తయారు చేస్తున్నా. ముందుగా ఈ బేడలు ఇట్లా ఉడికించుకోవాలి బాగా. కాసేపు ఉడకాలి. కొద్దిగా అట్లా మనం నొక్కి చూసినప్పుడు మెత్తగా ఉండాలన్నమాట బేడలు. ఆ తర్వాత ఎండు ద్రాక్ష ఉంది కదా, ఎండు ద్రాక్ష కొద్దిగా దానిలో వేసుకోవాలి. 2 కలిపి ఒకేసారి ఇట్లా ఉడకబెట్టుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ ఇంకిన దాకా మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా ఎర్రగడ్డ 2-3 ఎర్రగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని, ఇది నూనె ఏం వేయకూడదు. నూనె వేయకుండానే ఒట్టి డ్రై కడాయిలోనే మనం ఇది వేయించుకోవాలన్నమాట. ముందు ఇట్లా వేయిస్తే ఉన్నప్పుడు మన కిందిగా కొద్దిగా మాడినట్టు వస్తుంది కదా. ఆ టైంలో నీళ్ళు కొద్దిగా వేస్తే కలర్ చేంజ్ అవుతుంది. కావాలంటే కింద మాడుతూ ఉంటే మనం కొద్దిగా నూనె వేసుకోవచ్చు. అసలు నూనె ఎక్కువ లేదు, 1 చెంచాడు నూనె వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా కలర్ డ్రై రోస్ట్ లాగానే ఇది చేసుకోవాలి. కలర్ ఇట్లా చేంజ్ అవుతుంది కదా. ఈ టైంలో కొద్దిగా నీళ్ళు వేస్తూ ఉంటే కలర్ ఇంకా డార్క్ అవుతుంది. చూడండి, కొద్దిగా లైట్గా వేసుకోవాలి నీళ్ళు వేస్తూ ఉంటే ఇంకా కొద్దిగా కలర్ డార్క్. మనకు కలర్ ఇది వేయాల్సిన అవసరం ఏమంటే కొద్దిగా మన డార్క్ కలర్ వచ్చిన దాకా ఇది వేపుకోవాలి బాగా.
ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న బేడలు ఉంది కదా, ఈ బేడలు దానిలో కలుపుకోవాలి. శనగ బెడలే దీనికి తీసుకోవాలి. శనగ బెడలు ఉంటేనే బాగుంటుంది. శనగ బెడలు వేయాలి దీనికి. ఇది కూడా కొద్దిగా వేసి దానిలో కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. కాసేపు రోస్ అయిన తర్వాత ఆ తర్వాత కొద్దిగా మనం ఉప్పు కలుపుకోవాలి. చాలా తక్కువ ఉప్పు కలుపుకోవాలి. పెద్దగా ఉప్పు అనేది దీంట్లో తీసుకోదన్నమాట. అందుకని లైట్గా కొద్దిగా ఉప్పు కలిపితే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత ఇంకా కాసేపు వేయించుకోవాలన్నమాట బాగా. దానిలో కొద్దిగా కారం కోసం కారం పొడి కొద్దిగా వేస్తున్నాను. కారం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కలర్ కూడా కొద్దిగా ఎర్రగా వస్తుంది అన్నమాట. కలర్ రెడ్ కలర్ వచ్చినప్పుడు చూసానికి కూడా బాగుంటుంది. చూడండి ఇట్లా చేసుకోవాలి. నూనె అనేది లేదు, కావాలంటే కొద్దిగా ఒక చెంచాడు నూనె వేసుకోవచ్చు. నూనె లేకుండానే డ్రై పెనంలోనే ఇది చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక దబరా తీసుకొని మసాలా, కడాయి మసాలా, మామూలుగా డైలీ మన ఇంట్లో వాడే మసాలాని చెక్కలు, లవంగాలు, ఏలక్కలు, బిర్యానీ ఆకు, ఒక డ్రై లెమన్ తీసుకున్నాను. అన్నీ నూనెలో వేసిన తర్వాత కొద్దిగా వేడి అయిన తర్వాత మనం కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, ఈ చికెన్ దానిలో వేసి వేయించుకోవాలి. బాగా ఎంచాలన్నమాట. కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. 2 పక్క అట్లా తిప్పి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇది ఫుల్ మురి చికెన్ ఉండడం వల్ల మనకు కొద్దిగా తిప్పాలంటే కష్టంగా ఉంటుంది. ఇట్లా సపోర్ట్కి ఏమైనా పట్టుకొని 2 చెంచాలతో పట్టుకొని ఇట్లా 2 పక్క ఆ పక్క ఈ పక్క తిప్పుకోవాలి. కాసేపు కొద్ది కలర్ బ్రౌన్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆ పక్క కూడా తిప్పేసిన 2 పక్క అట్లా తిప్పి కొద్దిగా కాసేపు ఫ్రై అయిన తర్వాత నీళ్ళు వేయాలండి. ఇది మసాలా నేను ఎత్తి పెట్టినా కదా, ఆ జార్లో ఉండింది కదా మసాలా, ఆ మసాలానే ఇది. ఈ మసాలా కూడా మొత్తం దానిలో వేసేయాలి. ఈ మసాలా కూడా ఆ నూనెలోనే ఫ్రై అయినట్టు మనం కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన దాకా కాసేపు ఉడికించుకోవాలి. దానిలోనే కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి నూనె అంతా బయటికి వచ్చింది కదా, ఇట్లా పైకి అట్లా తేరినప్పుడు మనం దానికి ఎసురు పోసుకోవాలి. మనం బియ్యం ఎంత తీసుకున్నామో ఆ ప్రకారం ఎసురు తీసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ కొద్దిగా ఉడకాలి కాబట్టి కొద్దిగా ఎక్కువనే ఎసురు వేసుకోవాలి. ఒక 2 గ్లాసులైనా కొద్దిగా ఎక్స్ట్రాని ఎసురు వేసుకుంటే అది చికెన్ ఉడికి అన్ని కొద్దిగా ఉడికినప్పుడు తగ్గిపోతుంది, నీళ్ళు అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఎసురు మనకు తగ్గిపోతుంది కదా, అందుకనేసి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఎసురు మాత్రం. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి ఇది పక్కన ఎత్తి ఒక ప్లేట్లో పెట్టేసిన, పక్కన ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం నేను బాస్మతి రైస్ 1 కేజీ పైన తీసుకున్నాను. బాస్మతి రైస్, ఈ బాస్మతి రైస్ వేసి దానిలో ఉప్పు కరెక్ట్గా ఉందా అనేది ఉప్పు చూసుకోవాలి. నేను ఉప్పు వేసినాను కాబట్టి దీనిలో మళ్ళీ నేను వీడియోలో చూపించలేదు. నేను మసాలాలో వేసినా కరెక్ట్గా వస్తుంది కాబట్టి నేను ఉప్పు చూసుకోవాలి. మళ్ళీ చూసుకొని మళ్ళీ బియ్యం వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు చూసుకొని దమ్ముకు పెట్టేసేయాలి. ఇప్పుడు దీనిలో మసాలా కొద్దిగా కలుపుతున్నాను. కొద్దిగా మసాలా కలిపి అది ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చి సఫరాను, కుంకుమ ఉంది కదా, ఇది కొద్దిగా గరం పానీలో కొద్దిగా ఉడుకు నీళ్ళు కొద్దిగా గరం నీళ్ళు, వేడి నీళ్ళలో మనం నానబెడితే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చేసి పెట్టినాం కదా, కసు అని చెప్పినాం కదా, అది ఎర్రగడ్డలో చేసిన ఆ మిశ్రమాన్ని పైనుంచి ఇట్లా మొత్తం వేయకుండా కొద్దిగా పైనుంచి వేసేయాలి. అట్లా పైన కొద్దిగా చల్లి కొద్దిగా దమ్ము వదిలేసేయాలి. ఇది వచ్చి దక్కుసని అంటాం దీనికి. టమాటా ప్యూరీ కూడా చేసేసినాను నేను. టమాటా ప్యూరీ చేసే విధానం నేను ముందు కూడా వేసినాను కాబట్టి అది నేను చూపించలేదు. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలి, చికెన్ ఫ్రై చేసుకోవాలి.
మసాలా వేసి కలిపి పెట్టినాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఫ్రై అయిపోయింది. తీసేసిన అదే జాగ్రత్తగా చూసి సపోర్టుగా అది తీసుకోవాలి. చూస్తాం ఎంతవరకు వచ్చింది అనేసి, అన్నం ఉడికిందా లేదా అనేసి. ఉడికిపోయిందండి, అన్నం కూడా ఉడికిపోయింది, దమ్ వచ్చేసింది. దమ్ సూపర్గా వచ్చింది. చూడండి, పొడి పొడిగా. ఇట్లా ఉండాలి అన్నమాట. వీడియో కొత్తగా చూసేవాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేస్తున్నాను. సూపర్గా వచ్చింది, పొడి పొడిగా ఎంత బాగా సూపర్గా వచ్చింది. చూడండి, ఇట్లా పెద్ద ప్లేట్లో తీసుకొని ఆ పైన నేను ఎత్తిపెట్టినా కదా ఎర్రగడ్డ చేసినది, అది పైన చల్లేసి ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ కూడా పైన పెట్టేసిన, అన్నంలోనే పెట్టేసిన. ఇప్పుడు ఇది కూడా కొద్దిగా ఇంకో కొద్దిగా పైనుంచి అట్లా చల్లేసిన అయిపోయిందండి. ఇంతే ఈరోజు వీడియో చూసేవాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొక మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.